ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్ గారికి విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ సంబంధించి కూడా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. కలెక్టర్ గారు నా చేతిలో ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించే విధంగా కూడా ఉత్తర్వులు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ నాయకులను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విలీన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేలాది మంది సంబంధించినటువంటి ఉపాధి హామీ పని లేక ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోను సవరించి విలీన గ్రామాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, మంత్రులను అడుగడుగున ఇండ్లు ముట్టడించి కూడా అధికార యంత్రాంగాన్ని స్తంభింపజేసేటువంటి విధంగా ఆందోళన పోరాడుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సంపత్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం.